పాట పాడవలసిందిగా సహోదరి బేబీ అనేటటువంటి పేరు ఉంది. వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తూ వారిని ప్రేమపూర్వకంగా మనం చేస్తూ పాడమని కోరుతున్నాను. అందరికీ వందనాలండి. ఫలములు నాశించిన పరలోక తండ్రి తేరి చూసుకున్నాడు నీ వైపు. ఫలములు నాశించిన పరలోక తండ్రి తేరు చూసుకున్నాడు నీ వైపు. ప్రేమతో వినిపించిన ప్రియమాటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ప్రేమతో వినిపించిన ప్రియమాటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ఫలింపకుండుట నీకు న్యాయము, యజమాని సహకముతో చెలగాటమా. ఫలింపకుండుట నీకు న్యాయమా, యజమాని సహకముతో చెలగాటమా. ఫలములు నాశించిన పరలోక తండ్రి తేరు చూసుకున్నాడు నీ వైపు. ఐగుప్తు నుండి పెరిగి తెచ్చినాడు సౌంద ద్రాక్షబోధను నాటినాడు. ఐగుప్తు నుండి పెరిగి తెచ్చినాడు సౌంద ద్రాక్షబోధను నాటినాడు. తను సాధ్యముగా ఫలింపకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. ఫలింపకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. ఫలములు నాశించిన పరలోక తండ్రి తేరు చూసుకున్నాడు నీ వైపు. పెరిగినప్పుడు నీ కుంటి ఆకులతో నిన్ను చేసి పెరిగినప్పుడు నీ ఫలము లేకుంటే ఆకులతో నిన్ను చూసి సంతోషించిన. ఇవ్వబడిన సమయములో వర్ధిల్లకుంటే, ఇవ్వబడిన సమయములో వర్ధిల్లకుంటే, మోడు లాంటి నిన్ను వెంటనరికెందునా, మోడు లాంటి నిన్ను వెంటనరికివేయకుందునా. ఫలింపకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. ఫలింపకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. ఫలములు నాశించిన పరలోక తండ్రి తేరు చూసుకున్నాడు నీ వైపు. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. దేవా గారు కూడా ఇంకా 2 వచనాలు కలిగిన పాటలు పాడిన తదుపరి పార్టీ ధ్యానంలోకి వెళ్దాం. దయచేసి పాడవలసిందిగా సహోదరి మళ్ళీ కోరుతున్నాను. వందనాలు. దేవతనయా క్రీస్తునాదుండా అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా. దేవుడే నిన్ను పంపినాడా, పాపకై వచ్చినావా, పాపులను కరుణించినావా. పాపులకై వచ్చినావా, పాపులను కరుణించినావా. ప్రాణదానము చేసినావా. దేవా పరలోకము తెరచినావా. ప్రాణదానము చేసినావా. దేవా పరలోకము తెరచినావా.
కై ప్రాణమిచ్చితివా, దేవుడే నిన్ను పంపినాడా, కల్వరిలో కాచినట్టి దివ్య రక్తము చేమమ్ము, కల్వరిలో కాచినట్టి దివ్య రక్తము చేమమ్ము, కడిగి పావన పరచినావా దేవా, కడబూరతో రానయున్నావా, కడిగి పావన పరచినావా దేవా, కడబూరతో రానయున్నావా, దేవతనయ క్రీస్తునాదుండా, అయ్యా పాపుల కై ప్రాణమిచ్చితివా, దేవుడే నిన్ను పంపినాడా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. మరి వాక్య జ్ఞానంలోకి వెళ్దాం. దయచేసి అందరినీ శబ్దంగా మీట్లో పెట్టుకోగలిగితే కాన్ఫరెన్స్ లో వారు, గూగుల్ మీట్ల వారు ఈ దినాన మనకు దైవ సందేశం అందించడానికి హైదరాబాద్ నుంచి సోదరులు దేవప్రసాద్ గారు సిద్ధంగా ఉన్నారు. వారు ప్రార్థన చేసిన వాళ్ళని జ్ఞానంలోకి నడిపిస్తారు. బ్రదర్ వదనాలండి, ప్రార్థన చేసి కార్యక్రమాన్ని కొనసాగుతున్నారన్న. సాయంకాల దినమున దేవుని సహవాసమును కోరి వాక్యమును ప్రేమించి వచ్చిన ప్రియులైన దేవుని పిల్లలందరికీ శుభములు వందనాలు తెలియజేస్తూ దేవుని సహాయ నిమిత్తం చిన్న మాట ప్రార్థన చేస్తూ, మహిమలోకంలో ఉన్న సింహాసనం ఆశీనమైన మా దేవ, మీకు స్తుతులు స్తోత్రాలైనా నిన్న నేడు ఏకరీతిగా ఉండి మానవులైన మారేళ్ళ తండ్రి, మీకు చూపున్న కృపకై స్తోత్రం తండ్రి. ఉదయం మీతో సహవాసం మొదలుకొని సాయంకాలం మీతో సహవాసం చేసేంత వరకు ఆయన మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరిచి మా ప్రయాణాల్లో, పనిపాట్లలో, వ్యాపారాల్లో తండ్రి కృపను అనుగ్రహించి క్షేమంగా తండ్రి యొక్క సాయంకాల సహవాసంలో మమ్మల్ని ఈ విధంగా సమకూర్చినందుకు స్తోత్రం నాయన. అలుపుడే నేను మరొకసారి మీ సర్వ సమాజం ఎదుట కొన్ని మాటలు పంచుకోబోతుండగా పరిశుద్ధాత్మ సహాయంతో నన్ను నడిపించండి, మంచి వాక్శక్తిని అనుగ్రహించండి. గొప్పవైన మీ మాటలు అంటే గొప్పగా మీ సర్వ సమాజానికి వివరించడానికి సహాయం చేయండి నాయన. వాక్యాన్ని వినడానికి సిద్ధపడిన మీ పిల్లలందరూ బట్టి కూడా స్తోత్రం తండ్రి. ఆత్మను రక్షించడం శక్తి కలిగిన వాక్యం నాయన మా హృదయాల దాకా వస్తుండగా సాత్వికంగా అంగీకరించే మంచి మనసును శిక్షణ జ్ఞానాన్ని పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకును మీ పిల్లలందరూ కూడా అనుగ్రహించమని తండ్రి. కార్యక్రమం అంతా మీ నామాన్ని మహిమకరంగా, ఆత్మ రక్షణకరంగా మీరే జీవించి ఫలింపు చేయమని మీకు ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన పరిశుద్ధమైన నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల దేవునికి మహాకృపను బట్టి ఈ విధంగా మరొకసారి మీతో కలుసుకొని దేవుని మాటలు పంచుకోవడానికి నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి ముందుగా తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నానండి. మీ అందరూ కూడా మరొకసారి ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు మన పాఠం పేరు ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకానికి ఎందుకు వచ్చారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకానికి ఎందుకు వచ్చారు. ఇంకొక ప్రశ్న, ఎందుకు చనిపోయాడు. ఆయన భూలోకానికి ఎందుకు వచ్చాడు, ఎందుకు చనిపోయాడు. ప్రియ దేవుని సంగమా, ఈ యొక్క కాన్ఫరెన్స్ లో ఆల్మోస్ట్ ఎక్కువ శాతం మంది క్రైస్తవ కుటుంబాల్లో పుట్టి పెరిగిన వారు, తర్వాత దేవుని యొక్క రక్షణ సువార్తను విని దేవుని చేత ఆకర్షించబడి క్రైస్తవులుగా మారిన వారు, రెండు గ్రూపుల వారు ఉన్నారని అనుకుంటున్నారు. అయితే ఇక్కడ మనం ఈరోజు ప్రత్యేకంగా నేర్చుకోవాలనుకుంటున్న విషయం ఏంటంటే, మనకి ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఎంతవరకు తెలుసు. సమాజంలో ప్రభువారికి ఉన్న అవమానాలు, నిందలు మనకు తెలుసు. ఆ విషయాలు పక్కన పెట్టేస్తే అవన్నీ కూడా ద్వేషపూరితంగా అక్కస్తో నిందలు మోపుతున్నట్లుగా మనకు కనపడితే వారికి కూడా తెలుసు ఆ విషయం. ఆ విషయాన్ని అలా మనం పక్కన చేసి అసలు మన ప్రభువు గురించి, మన రాజు గురించి, మన విమోచకుడు గురించి మనకి ఎంతవరకు తెలుసు. సడన్ గా ఇదే ప్రశ్న ఒక క్రైస్తవేతరుడు
లోకంలో ఉన్న దేవుళ్ళు అనబడుతున్న వారిని, దేవతలు అనబడుతున్న వారిని పరిశీలన చేసి ఒకవేళ మన ప్రభు చెంత చేరాలని కోరుకొని ఈరోజు అదే ప్రశ్న నిన్ను అడిగితే లేదా నన్ను అడిగితే, మీ యేసు ప్రభు భూలోకానికి ఎందుకు వచ్చాడు, అసలు ఎందుకు చనిపోయాడు, కొన్ని విషయాలు నాకు చెప్పండి అంటే బైబిల్ ఆధారంగా, మన నోటికొచ్చింది ఏదో కాకుండా, మన విన్నది ఏదో కాకుండా, బైబిల్ ఆధారంగా, రిఫరెన్స్ల ఆధారంగా మనకి ఎన్ని విషయాలు తెలుసు, ఎన్ని విషయాలు మనం చెప్పగలము, ఎన్ని విషయాలు చెప్పి వారిని ఒప్పించగలము ఆలోచిద్దామండి. నిజానికి ఇది మనకి ఒక పెద్ద ప్రశ్న ఏమి కాదు. ఎందుకంటే మీ నాన్న గురించి చెప్పరా అని ఎవరైనా అడిగితే చదువు కాకుండా, ఆలోచించుకోకుండా నిద్రలేపి అడిగినా సరే మన అమ్మ గురించి, నాన్న గురించి, భర్త గురించి, భార్య గురించి, మన పిల్లల గురించి, ఇంకా వీలైతే మన స్నేహితుల గురించి కూడా చెప్పగలవు. నిద్రలో లేపి అడిగినా కూడా వితౌట్ ప్రిపరేషన్తో చెప్పేస్తాం. వీళ్ళందరి గురించి మనకు తెలిసినా తెలియకపోయినా ఖచ్చితంగా మనకు తెలియవలసిన విషయం ఏదైనా ఉన్నది అంటే ఆరి నేల మీద మన ప్రభువారి గురించి, మన లోకనాథుడు, మన రక్షకుడు, మన విమోచకుడు, మన కోసం చనిపోయి తిరిగి లేచిన ఆ ప్రభు గురించి మనకు తెలియకపోతే అది చాలా ప్రమాదం. ప్రభు అనుకున్నట్టుగా నిజంగా మన ప్రభువారు మనల్ని ఎలా ఉంచాలనుకున్నాడో, ఆయన యొక్క మరణ సమాధి పునరుద్ధాలు ఎవరైతే పాలిభాగస్తులు అయ్యారో, బాప్తిసం పొందారో, వారిని దేవుడు ఎలా ఉంచాలనుకున్నాడో నిజంగా అలా మనం బ్రతుకుతుంటే మనల్ని బట్టి మన ప్రభు వారికి, దేవునికి మహిమే వస్తుంది కానీ అవమానం ఎట్టి పరిస్థితుల్లో రాదు. అలా మనం బ్రతకలేకపోతున్నాం కాబట్టి మన ప్రభు వారికి, తన తండ్రి దేవునికి, పరిశుద్ధాత్మ, అదేవిధంగా మన బైబిల్కి కూడా మన ద్వారా అవమానాలు వస్తున్నాయి కాదంటారా? ఒకసారి ఆలోచించండి. మనము కూడా మన చెవుల ద్వారా ఎన్నోసార్లు వినే ఉంటాం, మీరేం క్రైస్తవులు అని. అంటే సమాజానికి తెలుసు క్రైస్తవులు అంటే ఎలా ఉండాలో అని. క్రీస్తును ధరించుకున్న మనకే తెలియటం లేదు. నేను ఒక చోట చదివాను, మహాత్మా గాంధీ గారు నిజంగా క్రైస్తవులాగా బ్రతికితే హిందూ దేశం అంతా క్రైస్తవ దేశంగా మారిపోతుందని అన్నాడంట. తెలియదు మనం. అంటే ఒక క్రైస్తవుడు నిజంగా క్రైస్తవులాగా బ్రతికితే, అంటే అలా బ్రతకటం లేదని ఇండైరెక్ట్ గా చెప్పేస్తున్నారు. అయితే ప్రియ దేవుని సంగమా, మనం ఒకసారి మన గురించి మనం ఆలోచన చేసుకుంటాం. మనల్ని విమోచించడానికి వచ్చిన మన ప్రభువారి గురించి మనకి ఎంతవరకు తెలుసు? ఒకసారి నేను ఒక నిమిషం పాటు ఆగుతాను, మీ మైండ్ని అడిగి చూడండి ఎన్ని సమాధానాలు వస్తాయో. ఆలోచించేయండి ఒకసారి. రెఫరెన్స్ ఆధారంగా. ఎందుకంటే ఏదో మన నోటి మాట మనకు నచ్చింది, మనకు గుర్తొచ్చింది ఏదో చెప్పేస్తే అవతల వాళ్ళని ఒప్పించలే. బైబిల్ ఆధారంగా, రిఫరెన్స్ ఆధారంగా మనకి ఎన్ని విషయాలు తెలుసు మన ప్రభు వారి భూలోకానికి రావడానికి కారణం ఏంటి, ఆయన ఎందుకు చనిపోయాడు. ఇక బైబిల్లోకి వెళ్ళి కొన్ని విషయాలను ఉన్న కొద్దిపాటి సమయంలో మనం ఆలోచించే ప్రయత్నం చేద్దామండి. మన ప్రభు వారి భూలోకానికి రాకముందు ఆయన స్టేటస్ ఏంటో మన అందరికీ తెలుసు. మోషేయు సమస్త ప్రవక్తలు ఆయన గురించి రాశారు. అవన్నీ కూడా ఆయన నెరవేర్చడానికి భూలోకానికి వచ్చారని చెప్తాడు. లూకా సువార్త 24వ అధ్యాయంలో లూకా గారు ప్రభువారి గురించి రాస్తూ, లూకా సువార్త 24వ అధ్యాయం 27వ వచనంలో క్రీస్తు ఇలాగు శ్రమపడి, లూకా సువార్త 24:27లో క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించడం అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖములన్నిటిలో తన గూర్చి వచనముల భావం వారికి తెలిపాను.
ఇదే లూకా గారు మరలా అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 18వ వచనంలో, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 18వ వచనంలో, అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురించిన విషయములను ఇలాగూ నెరవేర్చను. అంటే మోషే గారు మొదలుకొని సమస్త ప్రవక్తలు ఏదైతే ప్రభువారి గురించి రాశారో అవన్నీ కూడా ఆయన నెరవేర్చడానికి భూలోకానికి వచ్చాడని లూకా గారు రాస్తున్నారు. అయితే ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? సమాజంలో ఇది కూడా మనము నేర్చుకునే స్థితిలో ఉన్నాం. కారణం ఏంటంటే ప్రభువారికి వస్తున్న అవమానాలు, నిందలు అన్ని ఇన్ని కాదు. నిజంగా పెద్దవాళ్ళు చెప్పినట్టుగా బాగా కాయలున్న చెట్టుకి ఎక్కువ రాళ్లు తగులుతాయి అన్నట్టుగా ప్రభువారి జీవితంలో ఒక్క మచ్చ కూడా అవతల వాళ్ళు ఏలెత్తి చూపించడానికి ఒక్క అవకాశము కూడా లేకపోగా 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన వైపు అన్ని ఏళ్ళు చూపిస్తూనే ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఎంత గొప్పవాడో సమాజానికి తెలుసు కాబట్టి ఆయన మీద ఏదో ఒక రాయి వేస్తే ఆటోమేటిక్ గా తెలియకుండా రాయి వేసిన వాళ్ళు ఫేమ్లోకి వస్తారు. అందుకోసమే వారి ఇంటిలో సమాజంలో కూడా విలువ లేని వారు ప్రతి వాళ్ళు ప్రభు వైపు ఏలెత్తి చూపిస్తూ ఉంటారు. అయితే ప్రియ దేవుని సంగమా, మన ప్రభు వారు వచ్చింది ఎక్కడి నుంచి అండి? ఏ స్థానం నుంచి వచ్చాడు ఆయన? మనందరూ తెలిసిన మాట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. యేసు ప్రభు వారి గురించి వీలైతే ఇంకా చాలా విషయాలు మనం నేర్చుకున్నామండి. ఎందుకంటే ఆయన పనిని బట్టి, ఆయనకున్న క్రియలను బట్టి ఆయనకి ఎన్నో పేర్లు ఉన్నాయి. కానీ ఒక దగ్గరే క్రైస్తవ సమాజం ఆగిపోతుంది. ఈయన కేవలం దేవుని కుమారుడు అనే దగ్గర ఆగిపోయారు. అసలు ముందుగా ఆయన ఎవరు? ఆయనకి యేసు క్రీస్తు అనే పేరు పెట్టింది 8వ దినాన. పేరు పెట్టక ముందు ఆయన పేరేంటి? ఆ పేరు పెట్టక ముందు, భూలోకానికి రాకముందు ఆయన ఎక్కడున్నాడు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన దేవునితో సమానుడుగా దేవుడున్న లోకంలో ఉన్నవాడు. మీరు బైబిల్ మొత్తం తిరిగేసినా సరే ప్రభు యేసుక్రీస్తు వారు భూలోకంలో పుట్టినట్టుగా ఆధారాలు మనకు ఉంటాయే కానీ పరలోకంలో పుట్టినట్టుగా తండ్రి అయిన దేవుడు కన్నట్టుగా ఒక్క ఆధారం కూడా మనకు బైబిల్లో దొరకదు. అయితే ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే ప్రభువారు దేవునితో సమానుడుగా ఉన్న ఆ స్థానాన్ని, ఆ పరలోకాన్ని విడిచి ఇదిగో భూలోకానికి వచ్చాడు. ఆయన భూలోకానికి ఎందుకు వచ్చాడు అన్న విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం. అయితే వచ్చిన తర్వాత ప్రభువారు అంటున్న మాట ఏంటంటే, సమస్త ప్రవక్తలు ఆయన గురించి రాశారు. మోషే గారు మొదలుకొని రాసినట్టుగా ఆయన భూలోకానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ప్రభువారు ఏమంటున్నాడంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం నుండి, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు, అంటే భూలోకంలో ప్రవేశించినప్పుడు ఇలాగే చెప్పుచున్నాడు, బలియు అర్పణ నీవు కోరలేదు గాని నాకు ఒక శరీరం అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారాల బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం, ఎంతమంది రాశారు? మోషేయు సమస్త ప్రవక్తలు. మనకు బైబిల్ ఎంతమంది ప్రవక్తలు కనపడతారో అందరి పేర్లు మనకు బైబిల్లో లేవు, కానీ అందుకని లూకా గారు మోషే గారు మొదలుకొని సమస్త ప్రవక్తలు అన్నారు. దాని గురించి అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటే. అలా వచ్చిన ఆయన భూలోకానికి వచ్చిన తర్వాత ఈ మోషే గారు మొదలుకొని సమస్త ప్రవక్తలు ఏదైతే రాశారో అవన్నీ కూడా నెరవేర్చానని వచ్చినప్పుడు ప్రార్థన చేశాడు. భూలోకానికి వచ్చినప్పుడు ప్రార్థన చేశాడు. మరలా భూలోకం నుంచి ఆయన వెళ్లిపోతూ కూడా ప్రార్థన చేశాడు. అదే యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం నుండి. ఆయన భూలోకానికి వచ్చినప్పుడు ప్రార్థన చేశాడు తండ్రికి ఏమని, నాయన తండ్రి
సమస్త ప్రవక్తలు నా గురించి గ్రంథపుస్తకంలో ఏదైతే రాశారో అవన్నీ కూడా నెరవేర్చడానికి నేను భూలోకానికి వచ్చానని చెప్తున్నాడు. అయితే వచ్చిన ఆయన ఆ సమస్త ప్రవక్తలు ఏదైతే రచించారో ప్రభు వారి గురించి అవన్నీ కూడా నెరవేర్చిన తర్వాత పనంతా కంప్లీట్ అయిన తర్వాత శిలువ మరణం పొందటానికి ముందు, శిలువను ఎక్కడానికి ముందు ప్రభు వారు చేసిన చివరి ప్రార్థన యోహాను సువార్త 17:4 చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిస్థితిని తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొక్క నాకు ఏ మహిమ ఉండునో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొక్క మహిమ పరచుము. ప్రియ దేవుని సంగమా, ఆలోచిద్దామండి. ప్రభువారు భూలోకానికి రాకముందు సమస్త ప్రవక్తలు ప్రవచించారు. ఆయన పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడు. వచ్చిన తర్వాత నా కోసం ఏదైతే గ్రంథపుస్తకంలో రాయబడిందో అవన్నీ కూడా నెరవేర్చడానికి నేను రక్తమాంసాల పాలివాడైనా చేశాడు. అవన్నీ కూడా నెరవేర్చిన తర్వాత చివరి ప్రార్థనలో తండ్రి చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా ఒక్కటి కూడా మిగల్చకుండా, అందుకని మీరు శిలువ మీద పలికిన 7 మాటల గురించి ఆలోచించినప్పుడు కూడా లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనుతున్నానని ఇలా ఎన్నో ప్రవచనాలను ఆయన నెరవేర్చాడు. అయితే ఇంతవరకు ప్రభువారి యొక్క కార్యక్రమం అయిపోయింది. సమస్త ప్రవక్తలు ఏదైతే రాశారో ఆ రాసినట్టుగానే ప్రభువారు భూలోకానికి వచ్చి శరీరంతో నా కోసం ఏ పనులైతే మీరు రాయించి పెట్టారో అవన్నీ కూడా నెరవేర్చాను తండ్రి అని చెప్పాడు. ఓకే, అయితే ఇప్పుడు దేవుని సంగమా, ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే ఆయన భూలోకానికి వచ్చి ఏ ఏ పనులు చేశాడు, ఏ ఏ పనుల కోసం వచ్చాడు, అది మనకు తెలియాలి. ఎందుకంటే అది తెలియకుండా మనం ప్రభు పట్ల అంత విశ్వాసాన్ని కనపరచలేదు. ఇప్పుడు సమస్త ప్రవక్తలు మోషే గారు మొదలుకున్న సమస్త ప్రవక్తలు ఏదైతే రాశారో అవన్నీ నెరవేర్చడానికి వచ్చాను అన్నాడు. 100% నెరవేర్చి చేసేకు నువ్వు నాకు ఇచ్చిన ప్రతి పని సంపూర్ణంగా నెరవేర్చానని తండ్రికి ప్రార్థించాడు, తన ప్రోగ్రెస్ ని సమర్పించాడు. అయితే ఆయన ఏమేం పనులు చేశాడు, ఏమేం పనుల మీద భూలోకానికి వచ్చాడు మనకు తెలుసా? చేసిందన్నీ మన కోసమే. భూలోకానికి వచ్చింది మన కోసమే, చనిపోయింది మన కోసమే, అవమానాలు పడింది మన కోసం, ఇవన్నీ మన కోసమే చేశాడు కదా. మన కోసం చేసిన ఆ పనులు ఏంటో కూడా మనకు తెలియకపోతే ఆలోచిద్దామండి. మన కోసం చేసిన పనులు ఏంటో కూడా మనకు తెలియకపోతే ఆయన పట్ల మనం ఎలా విశ్వాసంగా ఉండగలం? అది తెలియకపోవటం వల్లనే క్రీస్తు ప్రభు వారికి సమాజంలో 5వ స్థానాన్ని ఇచ్చేశారండి. దేవుని స్థానం సమాజంలో ఎంత అండి? మొట్టమొదటిగా తల్లి, తండ్రి, గురువు, తర్వాత అతిథి వచ్చాడంటే మళ్ళీ ఈ మధ్యలో 4వ స్థానంలో, అంతకుముందు కనీసం 4వ స్థానంలోనే దేవుడు ఉండేవాడు. తల్లి, తండ్రి, గురువు, ఇప్పుడు అతిథి, 5వ స్థానంలోకి దేవుడు వెళ్ళిపోయాడు. అంటే ఎందుకు అంత దూరాన పడేశారు? అమ్మ గురించి తెలుసు. ఇందాక మన ప్రారంభంలో విన్నాం కదా, మీ అమ్మ గురించి చెప్పరా అంటే నిద్ర లేపడిగినా సరే అమ్మ మన కోసం ఏం చేసిందో, ఎంత ప్రయాసపడుతుందో, ఎంత కష్టపడుతుందో టకటకా చెప్పేస్తాం. అది మీ నాన్న గురించి చెప్పమంటే ఇంకా అసలు అదుపు లేకుండా చెప్పేస్తాం. అన్ని మాటలు వచ్చేస్తాయి. మీ అక్క గురించో, మీ చెల్లి గురించో, మీ అన్న గురించో, మీ తమ్ముడు గురించో, మీ స్నేహితుడి గురించో చెప్పమంటే అన్ని మాటలు చెప్పేస్తాం. కాబట్టి వాళ్ళకి మొదటి స్థానాలు ఇచ్చేసింది సమాజం. అయితే మన దేవుని గురించి మనకు పెద్దగా తెలియదు కాబట్టి ఆయనకి 5వ స్థానాన్ని ఇచ్చేసింది. మామూలుగా 1, 2, 3 ర్యాంకులే గొప్ప. ఆ 1, 2, 3 ర్యాంకులు వచ్చిన వాళ్ళకే విలువ. 3వ ర్యాంక్ వచ్చినట్టు అంత విలువ ఉండదు. 2వ ర్యాంక్ వచ్చినట్టు అంత విలువ ఉండదు. మొదటి ర్యాంక్ వచ్చిన వాళ్ళకే విలువ. వాళ్ళనే ఆ సోషల్ మీడియా కానీ, న్యూస్ పేపర్ కానీ, న్యూస్ ఛానల్ కానీ గొప్పగా చూపిస్తుంది. మరి 5వ స్థానంలో ఉన్న దేవుని గురించి మనకు ఎలా తెలుసండి? అందుకే మన ప్రభువాన్ని మనం మర్చిపోతున్నాం. ఆయన ఎందుకు వచ్చాడన్న విషయాన్ని కూడా కనీసం సడన్ గా అడిగితే ఒక 10 విషయాలు చెప్పలేని పరిస్థితి మనది. అందుకే ప్రభువారి కోసం గొప్పగా బ్రతకలేకపోతాం. కొన్ని విషయాలు ఆలోచిద్దామండి. ముందుగా అసలు ప్రభువారు భూలోకానికి ఎందుకు వచ్చాడో కొన్ని విషయాలు ఆలోచిస్తే, ఆయన ఇతర సమీప గ్రామంలోను, ఇతర పట్టణంలోను దేవుని రాజ్య సువార్తను ప్రకటించడం కోసం ఆయన భూలోకానికి పంపబడ్డాడు. ఇవన్నీ వివరించడానికి ఒక్కొక్కటి వివరించడానికి 1 గంట పడుతుంది. జస్ట్ నేను
వీలైతే దేవుడు తన దాసుల ద్వారా మనకు అన్ని విషయాలు తెలియజేస్తాడు. ఆయన ఇతర సమీప గ్రామంలో ఇతర పట్టణాల్లో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి, దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి వచ్చాడు. మార్క్స్ వార్త 1:38 ఉంటది, లూకాసు వార్త 4:44 కూడా ఉంటది. అదేవిధంగా నశించిన దాన్ని వెతికి రక్షించటకు మనిషి కుమారుడు భూలోకానికి వచ్చాడు. ఇవన్నీ కూడా మన కోసమేనండి, ఇవన్నీ కూడా మన కోసమే. లూకాసు వార్త 19:10 తర్వాత నేను పాపులను పిలవచ్చేసాను. మత్తయి వార్త 9:13 లూకాసు వార్త 5:32. ఇంకొక విషయం ఏంటంటే, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు ఆయన వచ్చాడు. విమోచనలు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణమును ఇచ్చుటకు ఆయన వచ్చాడు. మత్తయి వార్త 20:28 అదేవిధంగా ధర్మశాస్త్రం నెరవేర్చటకు, మనం ఇందాక ఉన్నాం కదా లూకాసు వార్తలో, మోషే గారి మొదలుకొని సమస్త ప్రవక్తలు ఏదైతే రాశారో అది నెరవేర్చడానికి భూలోకానికి వచ్చాడు. మత్తయి వార్త 5:17 ఆయన లోకమునకు వెలుగుగా వచ్చాడు. ప్రభువారు లోకమునకు వెలుగుగా వచ్చాడు. యోహాను సువార్త 12:46 తర్వాత ఆయన భూమి మీద అగ్నివేవి వచ్చాడు. ఆయన భేదములు పుట్టించడానికే వచ్చాడు. అదేంటండి, ప్రభువారు సమాధానకర్త కదా, మరి భూమి మీద అగ్ని వేయడానికి రావటం ఏంటి? ఆ లూకాసు వార్త 12:49 నుంచి మనం చదివితే అసలు ఆ అగ్నివి ఏంటి, ఆ భేదాలు ఏంటి, అవన్నీ కూడా మనకు తెలుస్తుంది. అది ఒక రిఫరెన్స్ చదివితే మనకు అర్థమైపోతుందా? దాని గురించి ఒక గంట మనం బైబిల్లోకి వెళ్ళి ధ్యానిస్తే గానీ విషయం అర్థం కాదు. ఆయన సమాధానకారకుడు, సమాధానకర్త అని పేరున్న ఆయన వస్తే మన ఇంట్లో గొడవలు రావటం ఏంటి? అందుకోసం కూడా ఆయన భూలోకానికి వచ్చాడు. తర్వాత చూడని వారు చూడవలను, చూసివారు గుడ్డివారు కావాలనే వాక్యాన్ని నెరవేర్చడం కోసం కూడా ఆయన భూలోకానికి వచ్చాడు. యోహాను సువార్త 9:39 ఆయన గొర్రెలకు జీవము కలుగు చేయడానికి భూలోకానికి వచ్చాడు. సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. యోహాను సువార్త 10:10 దేవునికి చిత్తం నెరవేర్చడానికి ఆయన పరలోకం నుండి దిగి వచ్చాడంట. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి పరలోకం నుంచి దిగి వచ్చాడు. యోహాను సువార్త 6:38 ఇంతగా దేవుని చిత్తం అంటే ఏంటి? అది ఒక పెద్ద పాఠం నేర్చుకోవాలి మనలో. ఇవన్నీ కూడా మన కోసమేనండి. అయిన దేవుడు కానీ, ప్రభు నేర్చుకునే వారు కానీ, పరిశుద్ధాత్మలు కానీ, బైబిల్ ఎంతమంది సేవకులు కానీ, వీళ్ళందరూ కూడా ప్రయాసపడుతుంది. ఇదిగో ఒక పాపివైన నా కోసమే, ఒక పాపివైన నీ కోసమే ఇంత కష్టం జరుగుతుంది బయట, కానీ అదేమి మనం పట్టించుకోవటం లేదు. తర్వాత సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చడానికి ఆయన నేను పుట్టానని పిలాతు ముందు మాట్లాడతాడు. యోహాను సువార్త 18:37 అపవాది యొక్క స్త్రీలను లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. యోహాను సువార్త 3:8 హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14 నుంచి మనం చదువుకున్నప్పుడు, జీవితకాలం అంతా మరణ భయం చేత దాస్యముకు లోబడిన వారిని విడిపించినప్పుడు ఆయన రక్తమాంసాల్లో పాలివాడయ్యాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14 నుంచి ఉంటుంది ఆ విషయం. తర్వాత తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే తండ్రిని బయలుపరచడానికి భూలోకానికి వచ్చాడు. ఫిలిప్ గారు అడుగుతారు కదా, ప్రభు నేర్చుకుని మాకు తండ్రిని కనపడతావు అంటే, ఇంతకాలం నాతో ఉన్నావు, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టు కాదా అంటే, ఆ తండ్రి ఎలాంటి వాడు, ఆ తండ్రి యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటి, ఆ తండ్రి యొక్క గుణగణాలు ఏంటి, అవన్నీ కూడా తెలియజేయడానికి ఆయన దగ్గర నుంచే వచ్చానని చెప్తున్నాడు. తండ్రిని బయలుపరుస్తాడు. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 2:9 ఆయన దేవదూతల స్వభావాన్ని ధరించుకొని, అక్కడికి ఒక పెద్ద విషయం ఉంటుంది. ఏంటంటే 9 ఆయన నా స్థానంలో మరణించడానికి వచ్చాడు. ఆలోచించండి, ఆయన నా స్థానంలో, ఒక పాపి స్థానంలో ఆయన మనుషులందరి కోసం మరణం అనుభవించడానికి వచ్చాడని ఉంటది. ఆ మనుషులంటే ఎవరో అనుకుంటాం మనం, మనుషులంటే ఎవరో అనుకుంటాం కాబట్టి అది ఎవరికి సంబంధించిందో అనుకుంటాం. అదే ఆ మరణించే స్థానములు నేనున్నాను, నన్ను తప్పించి నా స్థానంలో ఆయన మరణించడానికి వచ్చాడు అన్నప్పుడు ఎంత వెయిట్ ఉంటుందని ఆ మాట. రే దేవుని సంగమా, ఇన్ని గొప్ప గొప్ప కార్యక్రమాలు నేను సుమారు 15 నిమిషాలే చేస్తాను. వీలైతే మీరు 4 సువార్తలు చదవండి. సమస్త ప్రవక్తలు ప్రభువారి గురించి ఏమి రచించారో, ఏమి ప్రవచించారో అవన్నీ కూడా ఒక నోట్ చేసి చూడండి.
ఎన్ని విషయాలు వస్తాయో. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఉన్న మొత్తం కూడా మన ప్రభువారి గురించేనండి. 66 పుస్తకాల్లో 40 మంది ప్రవక్తలు 1600 సంవత్సరాలు రాసి ఇది మొత్తము ఇదిగో నీ గురించే రాసినప్పుడు, ఆయన భూలోకానికి వచ్చి ఇన్ని గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసినప్పుడు ఆయన ఎందుకు వచ్చాడో, ఎందుకు చనిపోయాడో మనకు తెలియకపోతే ఎలాగండి? దేవుని సంగమా, జాగ్రత్తగా ఆలోచిద్దామండి. లోకములో మనం ఎన్ని తెలుసుకున్నా, ఎన్ని నేర్చుకున్నా అవి సమాధి వరకే ఉపయోగపడతాయి. నువ్వు ఎంత పెద్ద పెద్ద ఉద్యోగాలు చదివినా, ఎన్ని పిహెచ్డీలు చేసినా అవి సమాధి వరకే ఉపయోగపడతాయి. సమాధి తర్వాత ఉపయోగపడేది ఏదైనా ఉన్నది అంటే అది మహోన్నతమైన విద్య. జ్ఞాన సత్య స్వరూపమైన ఈ యొక్క బైబిల్ని మనం చదివితేనే మన ప్రభువారు భూలోకానికి ఎందుకు వచ్చాడు, ఎందుకు చనిపోయాడు, ఇదిగో మనిషిగా రక్త మాంసాలు పాలివాడై నేను భూలోకానికి ఎందుకు వచ్చాను, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాను, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాను. చాలా మంది క్రైస్తవ కుటుంబాలు పుట్టి పెరిగిన తర్వాత కూడా, పదుల సంఖ్య వయసు దాటుతున్న తర్వాత కూడా చనిపోయిన తర్వాత ఎవరు చూస్తారండి అంటారు. ఏమండి, భూలోకం ఉందని మనకి ఎప్పుడు తెలిసింది? మనం ఈ లోకంలో పుట్టాం కాబట్టి తెలిసింది. చనిపోయిన తర్వాత కదా తెలిసేది దేవుడున్న లోకం కానీ పాతాళం కానీ. అవి లేవంటే ఎలాగూ? ఇప్పుడు మళ్ళీ కొంతమంది అమెరికా వెళ్ళొచ్చారు. అమెరికా వెళ్ళొచ్చిన వాళ్ళు చెప్తారు అమెరికా అంటే ఇలా ఉంటదని. మనం వెళ్ళలేదు కాబట్టి అమెరికా లేదంటే ఎలాగూ? అందుకని ప్రభువారు పరలోకములో నుంచి దిగి వచ్చారు. పరలోకం నుంచి దిగి వచ్చాను, పరలోకం ఇలా ఉంటది, పరలోకంలో తండ్రి దేవుడు ఉంటాడు, దేవదూతలు ఉంటాయి, ప్రధాన అధికారులు ఉంటారు, నేను వాళ్ళ దగ్గర నుంచి వచ్చాను, మరలా అక్కడికి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను, నా తండ్రి అంటే అనేక నివాసములు కలవు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆ నివాసాలు ఎలా ఉంటాయో మనకు తెలియదు. వచ్చినా అని చెప్తున్నాడు అక్కడ నుంచి. అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది మరి? అవన్నీ ఎవరి కోసం అండి? ఇప్పుడు ఆ నివాసాలన్నీ ఎవరి కోసం? నీకొక నివాసం, నాకొక నివాసం, మన ముందున్న వారందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క నివాసం ఇవ్వటానికి నా తండ్రికి అనేక నివాసాలు ఉన్నాయి అంటే అవేంటో మనకు తెలియకపోతే ఎలాగో ఆలోచించండి. ఇవేవి మనం తెలుసుకోకుండా అలా గుడ్డిగా లోక విద్యలన్నీ అభ్యసించేసి, కోటి విద్యలు అభ్యసించేసి, ఈ లోకాన్ని అనుభవించేసి చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతామండి? అఫ్కోర్స్ కుటుంబ పోషణ నిమిత్తం ఉద్యోగ వ్యాపారం చేయడం తప్పు కాదు, కానీ అది చెయ్యాలి. కష్టపడి కుటుంబాన్ని పోషించుకోమని దేవుడే చెప్పాడు. కష్టపడకుండా భోజనం శాపగ్రస్తులని కూడా చెప్పింది వాక్యం. అయితే వాటన్నిటికంటే ఎక్కువ సమయం కేటాయించింది, ఎక్కువ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇదిగో మన బ్రతుకు మన బైబిల్లోని విషయాలు. అంటే ప్రియ దేవుని సంగమా, మన ప్రభువారు భూలోకానికి ఎందుకు వచ్చాడంటే ఇదిగో కొన్ని విషయాలు చూస్తాం. అయితే ఆయన ఎందుకు చనిపోయాడు, ఆయన ఎందుకు చనిపోయాడు అనే విషయాన్ని మనం చూసుకొని ఊహించుకునే ప్రయత్నం చేద్దాం. తీతుకి రాసిన పత్రిక, తీతు గారికి రాసిన పత్రిక 2వ అధ్యాయము. యాక్చువల్గా ప్రభువారు భూలోకానికి ఎందుకు వచ్చాడు కారణాలన్నీ మనం ఒక్కొక్కటి ఒక్కొక్క పాఠంగా నేర్చుకోవాలి. దాన్ని అన్న దేవుని సేవకుల ద్వారా ఒక్కొక్క విషయాన్ని అడిగి మనందరికి బోధిస్తూ ఉంటాడు. అయితే ప్రభువారు ఎందుకు చనిపోయాడు అన్న విషయాన్ని ఒకదాన్ని చూద్దాం మనం. తీతు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలను ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. దేవుని సంగమం మరలా చదువుతానండి. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలను ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే మన కొరకు అర్పించుకునేది. ఈ ఒక్క రిఫరెన్స్ లోని, ఈ ఒక్క వచనములోనే 6 పాఠాలు ఉన్నాయండి. ఈ ఒక్క రిఫరెన్స్ లోనే ఈ యొక్క 14వ వచనములోనే మనకి 6 పాఠాలు ఉన్నాయి. ఏంటి 6 పాఠాలు? ఇదిగో దుర్మార్గత నుండి మనల్ని విడుదల చేయడం కోసమంట, మనల్ని విమోచించడం కోసమంట, ప్రత్యేక జనంగా ఉండటం కోసమంట, సత్క్రియలు చేసే ప్రజలుగా ఉండటం కోసమంట, మనల్ని పవిత్రపరిచానని చెప్తున్నాడు. దాని తర్వాత మన కోసమే ఈ క్రియలన్నీ చేశానని చెప్తున్నాడు. ఒక్క వచనములోనే మనకు 6 పాఠాలు వచ్చినాయి. మరలా ఈ 6 పాఠాలు 6 గంటలు నేర్చుకుంటే గానీ ఆయన ఎందుకు చనిపోయిన విషయం మనకు అర్థం కాదు. బైబిల్ మనం అలా నేర్చుకోవాలి, బైబిల్ మనం అలా చదవాలి.
బైబిల్ మనం రోజు అదే చదివిన వచనముల నుంచి దేవుడు రోజు ఒక కొత్త పాఠం మనకు నేర్పుతాడండి. కొంచెం మనం మనసు పెట్టాలంటే, పరిశుద్ధాత్మ సహాయాన్ని వేడుకోవాలంటే. ఈ రిఫరెన్స్ మనం ఎన్నిసార్లు చదివి ఉంటామండి? 14 వచనం, నీతి పత్రిక 2:14 వచనంలో ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలేని ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే మన కొరకు అర్పించుకొని, దాంట్లో 6 విషయాలు చెప్తున్నారు. మనల్ని దుర్మార్గత నుండి విడిపించడం కోసమంట, మనల్ని విమోచించడం కోసమంట, ప్రత్యేక జనంగా ఉండటం కోసమంట, సత్క్రియలు చేసే వారిగా ఉండటం కోసమంట, మనల్ని పవిత్రపరుచుకున్నానని చెప్తున్నాడు. అవన్నీ కూడా మన కోసం చేశానని చెప్తున్నాడు. అయితే ప్రియ దేవుని సంగమా, మనల్ని ఎలా పవిత్రపరిచాడు? ప్రభు వారు భూలోకానికి వచ్చి చనిపోయాడు కదా, చనిపోవటం వల్ల మనకి ఎలా పవిత్రత వచ్చింది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనంలో ఇక్కడ భార్యాభర్తల సంబంధం గురించి మాట్లాడుతూ ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘం గురించి పోలిక మనకి వివరించబడుతుంది. 25వ వచనంలో, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. మీ భార్యను ఎలా ప్రేమించాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘం ఎలా ప్రేమించారు 22 నుంచి చదువుకున్నామండి. ఇంకా బాగుంటుంది. స్త్రీలకి పురుషులకి ఇద్దరికి చెబుతూ, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరముకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడి. పురుషులు ఎలా భార్యను ప్రేమించాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘాన్ని ఎలా ప్రేమించాడో అలా పురుషులు భార్యను ప్రేమించాలంట. స్త్రీలేమో ప్రభువునకు వలె, అంటే సంఘము ప్రభు వారికి ఎలా లోబడుతుందో స్త్రీలందరూ కూడా, భార్యలందరూ కూడా భర్తలకు అలా లోబడాలంట. కొన్ని కష్టమైన విషయాలే ఇక్కడ. అటువలే క్రీస్తు కూడా 27వ వచనం చదువుతాను. పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైన ముడత ఇది మరేదేను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకునే వాక్యముతో ఉదక స్నానం చేసి దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరుచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాను. దేవుని సంగమా, మనం చదువుతున్నంత ఈజీ ఏమీ కాదు ఇవన్నీ కూడా. మన కంప్లైంట్లన్నీ ఎలా ఉంటాయండి? ఒక భర్త కానీ ఒక భార్య కానీ సేవకుల దగ్గరికి వెళ్ళిపోయి లేదా పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళిపోయి ఇన్ని సంవత్సరాలు కాపురం చేసినా నా భర్త ఏంటో నాకు అర్థం కావట్లేదు, నా భార్య ఏంటో నాకు అర్థం కావట్లేదని ఒకటే ఏడుస్తాం. వాళ్ళ గురించి ప్రార్థన చేయమని వేడుకుంటాం. నిజమే, వాళ్ళ గురించి ప్రార్థన చేయించుకోవడం తప్పేమి కాదు. కానీ నా ఉద్దేశం, ఈ భార్యాభర్తలు ఇద్దరి మధ్య వాక్యము లేకపోతే, మనకు వివాహము ఎన్ని సంవత్సరాలైనా అయ్యి ఉండొచ్చు, కానీ భార్యాభర్తలు ఇద్దరి మధ్య వాక్యం అనేది లేకపోతే ఆ కుటుంబాలు దేవునికి అనుకూలంగా ఉండలేవు. ఆ కుటుంబాలు దేవునికి, సమాజానికి మార్గదర్శనంగా ఉండలేవు. తల్లిదండ్రులు ఇద్దరు కూడా పిల్లలకి మార్గదర్శకులుగా ఉండలేరు. కారణం ఏంటంటే ఇద్దరి మధ్య వాక్యం లేదు. 22వ వచనంలో చూడండి, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడండి. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడండి అంటే స్త్రీలు ఎవరైనా సరే సంఘంలో సర్వసాధారణంగా ఏ సంఘానికి వెళ్ళి మనం చూసినా సరే పాపం ఎక్కువ శాతం మంది స్త్రీలే సంఘంలో ఉంటారు. అధిక జనాభా సంఘంలో స్త్రీలే కనపడతారు. అంటే వీళ్ళందరూ కూడా ప్రభువారంటే, దేవుడు అంటే చాలా భయము భక్తి లోబడతారు. అయితే నిజంగా నీకు ఎంత భయము భక్తి ఉందో తెలియాలంటే దేవుడికి ఎంత లోబడుతున్నావు అంతే నీ భర్త కూడా లోబడినప్పుడే నువ్వు ప్రభువునికి లోబడినట్టు. అక్కడ ఇంకొక విషయం కూడా ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునికి ఎలా లోబడ్డాడు,
ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునికి ఎలా లోబడ్డాడో అలాగనే కూడా స్త్రీలందరూ కూడా ప్రభుకు అలా లోబడాలి. కానీ అలా జరిగే పరిస్థితి సర్వసాధారణంగా ఎక్కువ శాతం కుటుంబాల్లో ఉండదు. అబ్రహాం గారి భార్య శారమ్మ గారు అయితే తన భర్తను యజమానుడు అని పిలిచేదంట. పేతురు పత్రికలో చూస్తాం. అయితే ఇప్పుడు రాను రాను పరిస్థితి ఎలా మారిపోయిందంటే పేరు పెట్టి పిలిచే స్థాయికి వెళ్ళిపోయారు. ఇంకా ఆర్యావరి అనేవాళ్ళు కూడా ఉన్నారు, లేకపోలేదు. నా భర్త అంటే నాకు చాలా భయము, గౌరవము, నా భర్తకి ఎలాంటి అవమానం రాకూడదు అని చెప్తూ కూడా సడన్ గా ఏదన్నా మీటింగ్ లో 10 మంది ఉన్నప్పుడు లేదా 2-3 మాట్లాడుకునేటప్పుడు భర్తలని భార్యలో నోరు మూసుకో అని అంటారు. సైలెంట్ అయిపోతాడు పాపం భర్త. చాలా సందర్భాల్లో మనం చూసే ఉంటాం. ఒకవేళ ఇలాంటి అలవాటు ఉంటే ఖచ్చితంగా మనం మానుకోవాలి. స్త్రీలైనా సరే, నీ భర్త నీకు శిరస్సు. నీకు నీ భర్తకు ప్రభువైన యేసుక్రీస్తు వారి శిరస్సు. భార్యకు భర్తకు ప్రభువైన యేసుక్రీస్తు వారికి శిరస్సు తండ్రి అయిన దేవుడు. ఇలా లింక్ ఉన్నది కాబట్టి నీ భర్త చదువుకున్నాడా, చదువు లేనివాడా, ఉద్యోగం ఉందా, వ్యాపారం ఉందా, ఏది లేవా, అయినా సరే నీ భర్తకు నువ్వు లోబడి ఉండాలి. అది క్రైస్తవులకు తగిన విషయం. ఇక పురుషుల దగ్గరికి వస్తే పురుషుల ఏడుపులు కూడా ఎలా ఉంటాయంటే, నా భార్య ఆమె మనసు ఎలా ఉందో నాకు అర్థం కావట్లేదు, సముద్రానైనా ఏదొచ్చు కానీ భార్య మనసులో ఏముందో మాకు తెలియదని పురుషులందరూ ఏడ్చే ఏడుపులు. ఎక్కువ శాతం మంది బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు అవుతుంది కూడా ఇక్కడే. అయితే క్రైస్తవ పురుషులుగా క్రీస్తును ధరించుకున్న వారుగా నీ భార్య మనసులో ఏముందో నీ భార్యను మార్చుకోవాల్సిన బాధ్యత కూడా భర్తగా శిరస్సుగా నీకే ఉంది. 25వ వచనంలో పురుషులకు అదే చెప్తారు, పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడి. ప్రేమించుడి అంటే ఎలా ప్రేమించాలి? వాళ్ళకి ఏదో వాళ్ళకి నచ్చిన నగలు నట్రా వాళ్ళకి అడిగినవన్నీ కొనివ్వటం కాదు. అవన్నీ కూడా నీ బాధ్యత, నీ ధర్మం. అది మరి ప్రేమించడం అంటే ఏంటి? పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించడం అన్నాడు కదా. ఇంతకీ యేసు ప్రభువు చెప్తున్నాడు, యేసు ప్రభువు సంఘాన్ని ప్రేమించాడండి. యేసు ప్రభువు సంఘాన్ని ఎలా ప్రేమించాడు? యేసు ప్రభువు సంఘాన్ని ఎలా ప్రేమించాడో మనకు తెలిస్తే అప్పుడు పురుషుడిగా భర్తగా నీ భార్యను ఎలా ప్రేమించాలో నీకు అర్థమవుతుంది. 1 యోహాను పత్రిక 3:16 ఏముంటుందండి? ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టెను కనుక దీనిలో ప్రేమ ఉన్నది. మనము కూడా మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నాం. అంటే ఒక మనిషిని ప్రేమించడం అంటే ఏంటంటే, భర్త కానీ భార్య కానీ పిల్లలు కానీ ప్రేమించడం అంటే వారి అవసరాలు తీర్చడం కాదు, కానీ వారిని పరలోకానికి చేర్చడం కోసం నువ్వు పడే ప్రయాసే, అదే నువ్వు వారి పట్ల చూపే ప్రేమ. బైబిల్ ప్రకారం అదే ప్రభువు చెప్తున్నాడు, పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించండి. ఎలా ప్రేమించాలి? ఎమ్మడి అటువలే వెంటనే చెప్పాడు, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. ఆయన తండ్రి సంఘాన్ని ఎలా ప్రేమించాడు మా ప్రభువు అంటే పరిశుద్ధాత్మను రాయించాడు. అది కళంకమైనా ముడత అయినా అటుది మరి ఏదైనా లేక వారిలో ఎన్ని బ్యాడ్ హ్యాబిట్స్ అయినా ఉండొచ్చు, ఎన్ని చెడు లక్షణాలైనా ఉండొచ్చు, కానీ వాటన్నిటినీ ప్రభువు ఏం చేశాడంటే పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరుచుటకై దాని కొరకు తను అప్పగించుకొని. ఇక్కడ భార్య ఏమీ చేయలేదు, అంటే సంఘం ఏమీ చేయలేదు. భార్య అంటే సంఘం. ఈ సంఘము పరిశుద్ధంగా ఉండటం కోసం, పవిత్రంగా ఉండటం కోసం సంఘం ఏమీ చేయలేదు. మొత్తం చేసింది ఎవరు? పురుషుడు, భర్త, యజమాని, మన ప్రభువారు. ఏం చేశాడంట? పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవటం కోసం వాక్యముతో ఉదక స్నానం చేపిస్తూ దాన్ని పరిశుద్ధపరుచుకున్నాడు. కాబట్టి ఆ సంఘములు ఈ రోజు నువ్వు నేను మన చెడు లక్షణాలన్నీ వదిలేసుకొని పవిత్రంగా జీవించగలుగుతున్నాం. దీనిలో భార్య ఏమైనా చేసిందా? భార్య అంటే సంఘం ఏమీ చేయలేదు. దీని యొక్క మహాకృప చేత మనం అందరూ కూడా రక్షించబడ్డాం. ఇప్పుడు చెప్పండి అండి, ఒకసారి ఆలోచించండి. భర్తలు ఎవరైనా సరే భార్య మీద కంప్లైంట్ చేయడానికి అవకాశం ఉందా? మరి ముఖ్యంగా క్రైస్తవ కుటుంబాలలో నా భార్య అలాంటిది ఇలాంటిదని 100 మందితో చెప్పుకుంటారు. మానేయండి, శాతగాని బ్రతుకులు అవి.
మన ఇద్దరి మధ్య వాక్యం ఉంటే, వాక్యంతో ప్రతిరోజు ఉదక స్నానం చేపిస్తూ ఉంటే, భర్తకి భార్యకి మధ్యలో వాక్యం ఉంటే ఖచ్చితంగా భార్య అయినా భర్త అయినా వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా మారతారంటానికి రుజువు సంఘములో ఉన్న వారిని ఒకసారి గమనించండి. కొంతమంది పెద్ద పెద్ద సాక్ష్యాలు చెప్తారు, నేను ఎంత భయంకరమైన జీవితాన్ని జీవించేవాడినో ప్రభు వాక్యం నన్ను మార్చింది. అంత భయంకరమైన నేరస్తులే మార్చిన వాక్యం అప్పుడు మన భార్యను మార్చలేదండి. దయచేసి భార్యల మీద నేరాలు మొత్తం మానేయండి. చేతనైతే వాళ్ళు మార్చండి. ఇదే విషయం భర్తలకే కదండి, భార్యలకు కూడా ఉంటది. చూద్దాం ఆ మాట కూడా. ఎందుకంటే ఒక పక్షాన మాట్లాడితే అది పక్షపాతం అయిపోతుంది కాబట్టి, వాక్యం ఎవరి పక్షాన ఉండదు, అందరూ సమానంగా చూస్తుంది కాబట్టి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, అక్కడేమో ఎఫెసీ పత్రికలో భర్తల గురించి రాయబడింది, ఇప్పుడు భార్యల గురించి. భర్తల కంటే భార్యల ఏడుపులు ఎక్కువ ఉంటాయి. పాపం సేవకుల దగ్గరికి వెళ్ళిపోయి రేయం బగుళ్ళు ఉపవాస ప్రార్థనలు ఉండి ఆ గొలుసు ప్రార్థనలోను ఎంతో దుఃఖంగా భర్త మారాలని ప్రార్థన చేస్తూ ఉంటారు. అఫ్కోర్స్ ప్రార్థన చేయాలి, వాక్యం చెప్పాలి. అయితే వీటన్నిటికంటే ముందు ఏం చేయమంటుందంటే వాక్యము, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. నీ భర్తకు నువ్వు లోబడి ఉంటే చాలండి, నీ భర్త ఎలాంటి వాడైనా మారతాడు. ఇందాక పురుషులు చెప్పాడు, నీ భార్య ఎలాంటిదైనా సరే మారిపోతుంది, ఎందుకంటే సంఘంలో ఉన్న వారిని చూడండి అని చెప్పాడు కదా ప్రభువు. అలాగని ఇక్కడ నీ భర్త ఎలాంటి వాడైనా సరే, తాగుపోతావు, తిరిగిపోతావు, ఉద్యోగ వ్యాపారం లేదా రోడ్ల మీద తిరుగుతున్నాడా, వాడు ఎలాంటి వాడైనా సరే నీ భర్త మారాలంటే కారణం నువ్వే, మారకపోవడానికి కారణం కూడా నువ్వే. ఏంటంటే నీ భర్తకు నువ్వు లోబడి ఉండాలి. ఎలా లోబడి ఉండాలి? అందువలన వారిలో ఎవరైనాను వాక్యములకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. ఎంత గొప్ప ధన్యత అండి భార్యలు, ఎంత గొప్ప ధన్యత చూడండి. నీ భర్తను నీతో పాటు పరలోకాన్ని తీసుకొని పోవచ్చు. నువ్వు నీ భర్త మారటం లేదు, నువ్వు ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు వాక్య ప్రకారం బ్రతికితే చాలు. ఎలా బ్రతకాలని చెప్తున్నాడు? పవిత్రమైన ప్రవర్తన. నీ భార్య గురించి అవతల వాళ్ళు సాడీలు చెప్పినా, నీ భర్త గురించి అవతల వాళ్ళు సాడీలు చెప్పినా వాళ్ళు మిమ్మల్ని విడగొడతారే కానీ, ఎందుకంటే మిమ్మల్ని కలిపింది దేవుడు. ఆ వివాహ బంధం అన్నిటికంటే లోకంలో దేవుడు ఎన్ని గొప్ప గొప్ప కార్యక్రమాలు చేశాడండి. కానీ అన్నిటికంటే ఘనమైనదిగా దేన్ని ఎంచాడు దేవుడు? వివాహం అనే బంధాన్ని ఘనమైనదిగా ఎంచాడు. ఇన్ని గొప్ప గొప్ప కార్యక్రమాలు చేశాడు కదా, వాటన్నిటికంటే కూడా ఘనమైనది వివాహం అన్నప్పుడు ఏక శరీరంగా ఉండవలసిన మనము భర్త ఏమో భార్య మీద సాడీలు చెప్తాం, భార్య ఏమో భర్తల మీద సాడీలు చెప్తాం. మన ఇద్దరం ఇలా ఉంటే మన గర్భాన పుట్టిన పిల్లల పరిస్థితులు ఎలా ఉంటాయండి? ఒకదాని దగ్గర మన టైం అంతా అయిపోయింది. దేవుని సంఘం ఆలోచిస్తామని ఒక ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం దగ్గర ఆగిపోయింది మన టైం అంతా. ముందు మనం మారదామండి, భర్తగా మనం మారదాం. ట్రైన్కి ఇంజిన్ అనేది ముందు ఉంటుంది. ఆ ఇంజిన్ పోతేనే బోగీలన్నీ వస్తాయి. మన భార్య, పిల్లలు, మన బంధువులు, స్నేహితులు అందరూ కూడా బోగీలు అయితే ఇంజిన్ గా, పర్ఫెక్ట్ ఇంజిన్ గా మనం ఉండి మనం లాక్కొని పోతే వాళ్ళు పరలోకానికి చేర్చొచ్చు. కానీ భర్తల పరిస్థితులు ఎలా ఉంటుందండి? ఆదివారాన్ని కాళ్ళారుజాకుని టీవీ ముందు కూర్చొని, సండే స్కూల్కి టైం అవుతుందని పిల్లలను చదువుతాం, చర్చి టైం అవుతుందని భార్యలను గారిని పంపించేసి మనమేమో చక్కగా ఇంట్లో కూర్చొని టీవీలు చూస్తాం, లేదా బయట దేశాన్ని ఉపయోగించడానికి బయటకు వెళ్ళిపోతాం. మన కుటుంబం ఎలా బాగుపడుతుందండి? మన కుటుంబం దేవుని చేత ఎలా ఆశీర్వదించబడుతుంది? కుటుంబం దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలి. ఆయనే ప్రభు యేసుక్రీస్తు వారు పరలోక వైభవాన్ని, దేవునితో సమానంగా ఉన్న దాన్ని వదిలేసుకొని భూలోకానికి వస్తే ఆదివారం ఒక 2-3 గంటలు దేవుని సన్నిధికి వెళ్ళలేని బ్రతుకులు ఏం బ్రతుకులండి మనకి? సేవకులు ఆదివారం పని మానేసేయండి, పని మానేసి చర్చిలకు రాండి అని పిలుస్తుంటే దీనికేం పని పాట లేదని మన సేవకులనే నిందిస్తూ ఉంటాం, సేవకులు తిడుతూ ఉంటాం బహిరంగంగానే. నేను విన్నాను చాలా సార్లు. దేవుని సంగమా, అలాంటి చెడు అలవాట్లు మనలో ఉంటే మానుకుందాం. అలా మానుకోలేకపోతున్నామంటే కారణం ఏంటంటే, ఇదిగో
నీ ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడు, ఈ ప్రభు ఎందుకోసం వచ్చాడో నీకు తెలియలేదు, ఈ ప్రభు ఎందుకోసం చనిపోయాడో నీకు తెలియలేదు. కాబట్టి మన జీవితాలు ఎలా ఉన్నాయి? ప్రియ దేవుని సంగమా, గొప్పగా మన ప్రభు వారు భూలోకానికి ఎందుకు వచ్చాడో అర్థం చేసుకుంటాం, ఆలోచిస్తాం, ధ్యానిద్దాం, మనసు పెట్టి నాయనా తండ్రి మాకు అర్థం చేయించమని దేవుని వేడుకుందాం. అప్పుడు మన జీవితాలు ఖచ్చితంగా మారుతాయి. అప్పుడు భర్త మీద సాడీలు చెప్పం, భార్య మీద సాడీలు చెప్పం, పిల్లల మీద సాడీలు చెప్పం. ఎందుకంటే మనలో వాక్యం పనిచేస్తున్నప్పుడు భార్య పురుషునికి లోబడింది అనుకోండి, ఎన్నిసార్లు కొడతాడండి? ఒక తాగుబోతు భర్త భార్యను ఎన్నిసార్లు కొడతాడు? అది కొట్టక ముందే నువ్వు తిరుగుబాటు చేస్తావు, కొట్టక ముందు ఏదో 4-5 మాట్లాడేస్తావు. వాడు అనుకోకపోయినా సరే నీ మాటలు మట్టి కొట్టేస్తాడు. గొడవలు వారం రోజులు పలుకుతారు, అన్నం తింటే మానేస్తారు. ఎవరికి నష్టం అండి? మన హెల్త్ పాడైపోతుంది. కాబట్టి నీ భర్త నిజంగా చర్చికి రాకపోతుంటే, వాక్యానికి విలువ ఇవ్వకపోతే, దేవుని సన్నిధికి రాలేకపోతుంటే ఫస్ట్ నువ్వు నీ భర్తకు లోబడి ఉండు. వాడు ఎన్ని చేసినా, ఎలాంటి వాడైనా సరే లోబడి ఉండు, ఓర్చుకో. పవిత్రమైన ప్రవర్తన అన్నాడు. ఇంకొక విషయం కూడా చెప్పనండి. తిమోతి గారికి రాసిన 2వ పత్రికలో అదే స్త్రీలకి, అమ్మలకి దేవుడిచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే, మొదటి పత్రిక తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. 2వ అధ్యాయం 15వ వచనంలో తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో, ఆయనను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాసము, ప్రేమ, పరిశుద్ధతల నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆయన రక్షించబడును. స్త్రీలను ఎట్టి పరిస్థితుల్లో దేవుడు నరకానికి పంపించడానికి ఇష్టపడటం లేదండి. పురుషుడైతే ఖచ్చితంగా కుటుంబాన్ని పోషించాలి, సువార్త ప్రకటించాలి, సత్క్రియలు చేసి చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళాలి. కానీ స్త్రీలకైతే దేవుడిచ్చిన ధన్యత ఏంటంటే, వారు ఎటు వెళ్లాల్సిన అవసరం లేదు. నీ గర్భాన పుట్టిన నీ పిల్లల పరలోకం కోసం సిద్ధపరిస్తే చాలు, నీకు పరలోకం ఇస్తాను అంటున్నాడు. అదే ఈ వాక్యంలోని భావం. ఆయనను వారు స్వస్థ బుద్ధి కలిగి, అమ్మకు స్వస్థ బుద్ధి ఉందనుకోండి ఎలా ఉంటది? విశ్వాసము, ప్రేమ ఉందనుకోండి ఎలా ఉంటది? పరిశుద్ధతలో నిలకడగా, స్థిరత్వం లేకుండా, అటు ఇటు పెంచల మనస్తత్వం లేకుండా ఉంటే ఆ తల్లిని చూసి బిడ్డలు ఎలా నేర్చుకుంటారండి? సో తల్లిని బట్టి బిడ్డలు మారితే, భార్యను బట్టి భర్త మారితే ఖచ్చితంగా ఆ భార్యకు పరలోకాన్ని ఇస్తానని చెప్తాడు దేవుడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, కుటుంబంలో ఎవరు నశించి నరకానికి వెళ్ళటం దేవునికి ఇష్టం లేదండి. అందుకే ఒకరికొకరు లింక్ పెట్టేసి, ఈ భార్య సరిగ్గా లేదా? ఈ పేతురు పత్రికలోనే చూడండి, 3వ అధ్యాయంలో ఉన్నాం కదా మనం, పూజ చేస్తానండి ఈ ఒక మాట చెప్పేసి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఉన్న 7వ వచనంలో, అటువలే పురుషులారా జీవమను కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకున్నట్లు జ్ఞానం చొప్పున వారితో కాపురము చేయండి. భార్యకే కాదండి దేవుడు వార్నింగ్ ఇవ్వటం, భర్తలు కూడా అదే చెప్తున్నాడు 7వ వచనంలో. జీవమను కృపావరంలో భార్యలు మీతో పాటు పాలివారి ఉన్నారు కాబట్టి నువ్వు ఒంటరిగా పరలోకానికి వెళ్ళినా దేవుడు ఒప్పుకాడు. నీకు జత చేసిన నీ భార్య ఏదైనా అడుగుతాడు. ఆదాం గారిని అడిగాడు కదా, నువ్వు ఎక్కడున్నావంటే నీ భార్య తప్పు చేస్తుంటే, పాపం చేస్తుంటే, అవతల వారితో మాట్లాడుతూ పాపంలో పడిపోతుంటే నువ్వు ఎక్కడున్నావు, ఆమెను కాపాడుకోవాల్సిన బాధ్యత నీకు లేదా అని ఆది దంపతుల్ని అడిగాడండి దేవుడు. ఈరోజు నిన్ను నన్ను అడగడా? పురుషులారా జాగ్రత్తగా ఉన్నామండి, మన భర్తలుగా, తండ్రులుగా, యజమానులుగా కుటుంబానికి. జీవమను కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకున్నట్టు జ్ఞానం చొప్పున వారితో కాపురం చేయాలి. ఇప్పుడు మన కుటుంబాలు నిలబడాలంటే 2 అండి. జ్ఞానం చొప్పున కాపురం చేయాలి. భార్య భర్తలకు ఇద్దరి మధ్య ఉండవలసింది వాక్యం. వాక్యంతో ప్రతిరోజు ఉదక స్నానం చేయించుకోవాలి. మన బాప్తిసం పొందినప్పుడు మన పాపాలన్నీ కడుగువేయబడతాయి. బాప్తిసం పొందినప్పుడు మన పాపాలన్నీ కడుగువేయబడతాయి. కానీ ప్రతిరోజు ఎలాగైతే మనం స్నానం చేస్తామో అలాగనే శరీర శుభ్రత కోసం ప్రతిరోజు మనం వాక్యముతో ఉదక స్నానం చేయించుకుంటూ ఉంటే పరిశుద్ధులుగా ఉండకు పిలువబడిన మనము పరిశుద్ధులమై పరిపూర్ణమైన తర్వాత దేవుడున్న లోకానికి వెళ్ళగలుగుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో పరిశుద్ధులుగా ఉంటకు పిలువబడ్డాం. మనం సంఘంలోకి ఎందుకు పిలువబడ్డాం? పరిశుద్ధులుగా ఉంటకు పిలువబడ్డాం. అందుకే మన ప్రభువు చనిపోయింది కూడా.
మనల్ని ఎలా పవిత్రపరిచాడని ఒక్క విషయాన్ని చూడటానికి మనకి టైం అయిపోయింది. అది ప్రియ దేవుని సంగమా, ఇంకా గొప్పగా మన ప్రభువు ఎందుకు వచ్చాడు, ఎందుకు చనిపోయాడు, మనల్ని ఎలా పవిత్రపరిచాడు, మనం ఎలా ప్రత్యేక జనంగా ఉండాలనుకున్నాడు, ఎక్కడి నుంచి విమోచించాడు, ఈ విషయాలన్నీ మరి ఎక్కువగా మనం నేర్చుకుందాం, ధ్యానిద్దాం. అనేక మంది సేవకుల ద్వారా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అవన్నీ నేర్చుకొని మనం పరిపూర్ణం అయ్యేంత వరకు దేవుడు మనకి ఆయుష్ను ఆరోగ్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిన్న మాటలు ముగిస్తున్నానండి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతులైన మా ప్రియ పరలోక తండ్రి, జీవం కలిగిన మా నాయన స్తోత్రం తండ్రి. మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు. మా బ్రతుకుతున్న బైబిల్ అని కొన్ని విషయాలు మేము ధ్యానిస్తుంటే అర్థమవుతుందండి. మా ప్రభు వారు ఆ మహిమ లోకాన్ని విడిచి, మీతో సమానమైన వైభవాన్ని విడిచి పాతులున్న లోకానికి వచ్చి అతి దీనమైన బ్రతుకు బ్రతికి ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు వచ్చినా నాయన సమస్త విషయాల్లో శోధించబడినను తరమాత్రని మాకు మాదిరి చూపించడానికి, మమ్మల్ని రక్షించడానికి, మా ప్రతి పాపాన్ని ఆయన విమోచించడానికి, మా ప్రతి పాపానికి విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని పెట్టడానికి మా ప్రభువు ఎంతగా తగ్గించుకుని భూలోకానికి వచ్చాడో తండ్రి. ఆయన ఎందుకు వచ్చాడో కూడా మాకు తెలియని బ్రతుకులు నాయన మాది. అందుకే మా ప్రభు వారికి మా హృదయములు మొదటి స్థానం లేదు తండ్రి. అయితే మమ్మల్ని క్షమించడం ఆయన. ఈ రోజు నుంచైనా తండ్రి ప్రతిరోజు మేము బైబిల్ చదువుతూ ఎన్నో వాక్యాలను మేము వింటూ ధ్యానిస్తూ మా ప్రభు వారి భూలోకానికి ఎందుకు వచ్చాడు, ఎందుకు చనిపోయాడో మేము అర్థం చేసుకొని హృదయపూర్వకంగా అంగీకరించి మా ప్రభు వారికి మా హృదయములు ఒక మహాసింహాన్ని కూర్చోబెట్టి బ్రతికి మా అందరూ ప్రసాదించారు ఆయన. వాక్యాన్ని విన్న మీ బిడ్డలందరినీ బట్టి స్తోత్రం తండ్రి. ఇంకా వాక్యానికి దూరంగా భార్య భర్తల మధ్య తండ్రి గొడవలు, భర్త మీద భార్య, భార్య మీద భర్త సాడీలు చెప్పుకుంటూ, థర్డ్ పర్సన్ తండ్రి ఎన్నో విషయాలు, కుటుంబ విషయాలు బయట చెప్పుకుంటూ కుటుంబాలను నాశనం చేసుకుంటాం. మీ పిల్లలందరి విషయం ప్రార్థిస్తాం తండ్రి. ఆయన భర్తకి భార్యకి మధ్యనైనా వాక్యం ఉంటే చాలు, ప్రతి సమస్య పరిష్కారం అవుతుందండి. చూపించారు తండ్రి. అలాంటి మంచి మనసును మీ పిల్లలందరూ కూడా అనుగ్రహించారు. ఆయన ఇప్పుడు నేను మీ పిల్లలతో కొన్ని మాటలు పంచుకోవడానికి నాకు ఇచ్చిన మహాభాగ్యాన్ని బట్టి స్తోత్రం తండ్రి. అనాలోచనగా ఆ సందర్భం నేను మాట్లాడితే దయతో నాకు క్షమించను తండ్రి. మొత్తంగా మీకు వాక్యం నాకు నేర్పలేను ఆయన. నేను బ్రతుకుతూ నా కుటుంబాన్ని బ్రతికిస్తూ శరీరంలో ఉన్నంతకాలం తండ్రి ఈ వాక్యాన్ని అనేక మందికి బోధిస్తూ కొందరైనా అగ్నిలో లేవటకు ప్రయాసపడుతుండగా కృపలో జ్ఞాపకం చేసుకున్నామని దాని కార్యక్రమం అంతటికి నాయన ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రయాసపడుతున్నాం. మీ బిడ్డలందరూ బట్టి కూడా స్తోత్రం చెల్లించుకుంటూ ఆయన మీతో సహవాసం చేస్తాండి. మేము నిద్రలకు వెళ్తుండగా సుఖమైన నిద్రని ఉండకండి. ఉదయాన్ని లేచి తండ్రి అని పిలిచే భాగ్యం అందరూ ప్రసాదిస్తున్నారు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోగ్యం యొక్క ప్రియ కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు అని ఉన్నతమైన ఘనమైన నామంలో నేను ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము. ఆమె అందరికి వందనాలండి. పరలోకమందున్న కన్నతండ్రి అయిన దేవుని ప్రేమ, లోక రక్షకుడును పాప విమోచకుడైన క్రీస్తు పరిశుద్ధాత్మని అన్ని నిలిచే సహవాసం చేరుకూర్చున్నారు. మీ అందరి కుటుంబాల్లో వాక్య తీర్పుని ప్రకాశింపచేసి మిమ్మల్ని అందరినీ పరలోకులకు వారసులుగా చేయుటకు తన కృపను మీ ఎడల చూపించినగాక. ప్రేమైన దేవుతున్నారా, ఇప్పటి వరకు చక్కని సందేశాన్ని ఎందుకు వచ్చారు క్రీస్తు వారు మనం విన్నాం. ఆయన ఎందుకు చనిపోయేటటువంటి భాగంలో మరి కొంత భాగాన్ని విన్నాం. భవిష్యత్తు అయితే మళ్ళా రెండో ఎపిసోడ్ ని షార్ట్ పీరియడ్ లో కంటిన్యూ చేసుకోవడానికి ప్రయత్నం. చక్కటి సందేశాన్ని దేవుడు సాయంకాల సమయంలో మనకు అందించినందుకు తండ్రి అయిన దేవునికి మనసార స్తోత్రం చెల్లించుకుంటూ ఈ అంశానికి చక్కటి వివరణ అందించిన దేవప్రసాద్ గారికి ఇంటింటికి క్రీస్తురాజ్ సువార్త ఈ గూగుల్ మీట్ మరియు కాన్ఫరెన్స్ కార్యక్రమం నుంచి నా నుండి వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. సమాధానంగా కడపలు చేరుకోండి. జస్ట్ ప్రభువునందు విశ్వసించండి. నాకు ఈ బాధ తగ్గుతుంది, ఈ బాధ తగ్గితే నేను ప్రభు కోసం బ్రతుకుతాను అనేటటువంటి ఒక గొప్ప నిర్ణయం తీసుకోండి. ఈ లోకమైనటువంటి శరీర సంబంధమైనటువంటి సమస్యలన్నీ కూడా పక్కన పెట్టేసుకుంటాను, ప్రభు నందు విశ్వసిస్తాను, ఆయన నా ప్రభువుగా అంగీకరిస్తానని ఒకే ఒక మాటను మీరు మనసులో పెట్టుకోగలిగితే ఆయన రాకడ పరమాత్మ అనేది సక్సెస్ఫుల్ గా మీ జీవితాల్లో కొనసాగినట్లే అవుతుంది. గుర్తుపెట్టుకో. సెలవు తీసుకుందామా? పగలంతా దేవుడు ఇచ్చిన కాపుదలను బట్టి ఆయనకు ఒకసారి నోరున్న ప్రతి వారు స్తోత్రం చెప్పి సెలవు తీసుకుందాం.
దేవునికి స్తోత్రములు, అందరికీ వందనాలు. వాక్యం శ్రోతలకు కూడా వందనాలు.